యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం. నేను ప్రతి వీడియోలో చెప్తున్నట్లుగా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చాలామంది వీడియో ఛానల్ని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మీరు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన పని లేదు. అలాగే లైక్, షేర్, కామెంట్లు చేయండి. ఈ ఛానల్లో ఎక్స్క్లూజివ్గా ఉద్యోగులకి, పెన్షనర్లకి సంబంధించిన అంశాలే ఉంటాయి. కాబట్టి మీ ఉద్యోగ మిత్రులకి, పెన్షనర్లకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే వారానికి 3 వీడియోల మీద హైప్ బటన్ నొక్కొచ్చు. హైప్ బటన్ నొక్కటం ద్వారా వీడియోలు మనం యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు పైన కనపడే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎక్కువ మంది చూసే అవకాశం కలుగుతుంది. అలాగే ఛానల్ని సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు జాయిన్ బటన్ ద్వారా సపోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు విషయంలోకి వెళితే, నేషనల్ కౌన్సిల్ జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ NCJCM 8వ వేతన సంఘానికి 1/4/2026 అంటే నిన్న ఒక లెటర్ రాసింది. యాక్చువల్గా వీళ్ళు ఇంతకుముందు కూడా 11/3/2026లో ఒక లెటర్ రాశారు 8వ వేతన సంఘానికి. అప్పుడు ఏం చెప్పారు అంటే, చివరి తేదీని, నిజానికి 8వ వేతన సంఘం 18 ప్రశ్నలు ఇచ్చింది. 18 ప్రశ్నలకి చివరి తేదీగా 16/3/2026 నిర్ణయించింది. ఆ తర్వాత ఆ తేదీని 31/3/2026కి పొడిగించింది. ఆ సమయం అయిపోయింది. సో ఇప్పుడు 18 ప్రశ్నలు ఏవైతే 8వ వేతన సంఘం ఇచ్చిందో, ఆ 8వ వేతన సంఘం ప్రశ్నావళికి సంబంధించిన అభిప్రాయ సేకరణ పూర్తయినట్లుగా మనం భావించాలి. ఇప్పుడు ఏం చేశారు అని అంటే, 9 అంశాలుగా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అని విభజించి ప్రమోషన్ విధానాల మీద, కనీస వేతనాల మీద, ఫిట్మెంట్ మీద, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీద, ఇట్లా 9 విభాగాలని, అందులో మళ్ళీ 2 సబ్ విభాగాలుగా చేస్తూ దాంట్లో 3500 అక్షరాలు ఉండేలాగా సబ్మిట్ చేయండి. చివరి తేదీ 30/4/2026 అని చెప్పింది 8వ వేతన సంఘం. దీని మీద మెమరాండం సబ్మిట్ చేసే చివరి తేదీని 30/4/2026 కాకుండా 31/5/2026 చేయండి. ఎందుకనంటే అనేక డిపార్ట్మెంట్లు, అనేక శాఖలు, అనేక విభాగాలు ఉన్న కేంద్ర ప్రభుత్వంలో అందరి నుంచి ఆయా విభాగాల, శాఖల, వర్గాల అభిప్రాయాలు, ప్రాబ్లమ్స్ ఇవన్నీ సేకరించి సబ్మిట్ చేయటం కష్టమవుతుంది. కాబట్టి డేట్ ఎక్స్టెండ్ చేయమని గతంలో నేషనల్ కౌన్సిల్ ఇచ్చింది. అలాగే వీళ్ళు అడిగిన మరో ప్రశ్న ఏంటంటే, కేంద్ర ప్రభుత్వంలో అనేక యూనియన్లు ఉండొచ్చు, కానీ ఆ యూనియన్లన్నింటినీ క్రోడీకరించి నేషనల్ కౌన్సిల్గా ఫామ్ చేసి, ఆ నేషనల్ కౌన్సిల్ని సంబంధిత కేంద్ర మంత్రి దానికి అధ్యక్షత వహించి వివిధ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ల సమస్యలు అందులో చర్చిస్తారు. కాబట్టి మీరు 8వ వేతన సంఘం ఏర్పాటైన విషయాన్ని అఫీషియల్గా కమ్యూనికేట్ చేయలేదు. గతంలో 5, 6, 7 వేతన సంఘాలు ఇలా ఏర్పాటు కాగానే నేషనల్ కౌన్సిల్కి, గుర్తింపు సంఘాలకి ఇలా 8వ వేతన సంఘం ఏర్పాటైంది అని ఇంటిమేషన్ ఇచ్చేవాళ్ళు. ఆ రకమైన ఇంటిమేషన్ ఈసారి జరగల. మేము పత్రికా ప్రకటనలు చూసో 8వ వేతన సంఘం వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవాల్సి వస్తుంది. ఇది కరెక్ట్ ప్రొసీజర్ కాదు. ఈ యూనియన్లన్నింటినీ క్రోడీకరించి ఉండే గుర్తింపు పొందిన కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ కాబట్టి నేషనల్ జేసీఎంకి మీరు ఫార్మల్ ఇంటర్వ్యూలు, నేషనల్ జేసీఎంని పరిచయం చేసుకోవటం లాంటి అంశాలు చేయాల్సి ఉండింది. అది చేయలేదు. కాబట్టి మీరు ఒక మీటింగ్ అరేంజ్ చేయండి అని గతంలో 11/3/2026 వీళ్ళు అడిగారు. 8వ వేతన సంఘం కార్యదర్శి ఎవరైతే ఉన్నారో వారు చైర్మన్ గారికి ఈ అంశాలు నేను తెలియజేస్తాను అని చెప్పారు తప్ప దాని మీద రెస్పాన్స్ ఏమీ ఇవ్వాల. ఇప్పుడు వీళ్ళు 1/4/2026 నేషనల్ కౌన్సిల్ జేసీఎం లెటర్ రాస్తూ 13/4/2026 తర్వాత ఏ రోజైనా
ఒక మీటింగు 8వ వేతన సంఘానికి నేషనల్ కౌన్సిల్కి అరేంజ్ చేయమని రిక్వెస్ట్ చేసింది. అలాగే 8వ వేతన సంఘం, గతంలో ఏ వేతన సంఘం ఉన్నా ఈమెయిల్ ఇచ్చేవాళ్ళు. ఈమెయిల్కి ఎవరన్నా మ్యాటరు రిప్రజెంటేషన్ పెట్టాలంటే ఆ ఈమెయిల్కి పెట్టేవాళ్ళు. ఈసారి ఈమెయిల్ సిస్టమ్ పెట్టాల. 8వ వేతన సంఘానికి ప్రత్యేకంగా ఒక ఈమెయిల్ అనే విధానాన్ని ఏం పెట్టలేదు. కాబట్టి ఈమెయిల్ తీసుకోవటం, అలాగే హార్డ్ కాపీ ద్వారా తీసుకునే విధానాన్ని కూడా ప్రవేశపెట్టండి అని వీళ్ళు రిక్వెస్ట్ చేశారు. అలాగే 3500 అక్షరాలు అంటే దాదాపు 500 పదాలు అవుతాయి యావరేజ్గా. ఇవి డీటెయిల్డ్గా సబ్మిట్ చేయటానికి, ఒక మెమరాండం తయారు చేయటానికి క్రోడీకరించి లేదా క్లుప్తీకరించి ఇవ్వాల్సి వస్తుంది. అలా కాకుండా డీటెయిల్డ్ మెమరాండం ఇవ్వాలి అని అంటే మీరు 9 విభాగాలుగా విడగొట్టారు. ఆ 9 విభాగాలలో సబ్ విభాగాలు కొన్ని విడగొట్టారు. కాబట్టి ఈ 2 విభాగాలకి ఏ విభాగానికి ఆయా విభాగానికి 3500 అంటే అక్షరాలు అంటే 500 పదాలు కాకుండా 1000 పదాలతో సబ్మిట్ చేసేలాగా. అలాగే లిమిట్ ఏం పెట్టారు, 2 MB కంటే దాని కెపాసిటీ ఉండకూడదు ఫైలు అని అన్నారు. దాన్ని 10 MB చేయండి, అప్పుడు కరెక్ట్ ఇన్ఫర్మేషన్లో సబ్మిట్ చేయడానికి అవకాశం కుదురుతుంది అని ఒక రిక్వెస్ట్ చేశారు. అలాగే డిపార్ట్మెంటల్ స్పెసిఫిక్ ఇష్యూస్ని ఇందులో తీసుకురండి. డిఫెన్స్ వాళ్ళకి కొన్ని సపరేట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పోస్టల్లో కొన్ని సపరేట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కొన్ని సపరేట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్లా ఏ శాఖకి ఆయా శాఖలుగా, ఏ ప్రాంతానికి ఆయా ప్రాంతాలుగా కొన్ని సపరేట్, కొన్ని ప్రత్యేకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి డిపార్ట్మెంట్ స్పెసిఫిక్ ఇష్యూస్ అని ఒక హెడ్డింగ్ పెట్టడం ద్వారా ఆయా డిపార్ట్మెంట్ల నుంచి వాళ్ళు ఆయా ప్రాంతాల నుంచి ఎదుర్కొనే ఇబ్బందులని ప్రొజెక్ట్ చేయడానికి అవకాశం కల్పించేలాగా ఉంటుంది అని అన్నారు. ఇంకొక డిమాండ్ వీళ్ళు చేసింది ఏంటంటే మహిళా ఉద్యోగుల కోసం సపరేట్ విభాగాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేయండి, సపరేట్ సెక్షన్ ఫర్ ఉమెన్ ఎంప్లాయీస్ పెట్టడం ద్వారా సేఫ్టీ గురించి, మెటర్నిటీ లీవ్ గురించి, ఇతర లీవ్లు, CCLs ఇటువంటివి ఏదన్నా ఉన్నప్పుడు వాళ్ళు స్పెసిఫిక్గా మహిళా స్పెసిఫిక్ ఇష్యూస్ని కూడా సబ్మిట్ చేయడానికి అవకాశం కల్పించాలి అని చెప్పి డిమాండ్ చేశారు. తర్వాత పెన్షనరీ బెనిఫిట్స్, పెన్షనర్స్కి సంబంధించిన ఇష్యూలో రివిజన్ ఒకటి యాడ్ చేయాలి, ప్యారిటీ ఇన్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ యాడ్ చేయాలి, రెస్టరేషన్ ఆఫ్ కమ్యూటేషన్ ఆఫ్ వాల్యూ ప్లస్ కాల పరిమితి ఈ 2 యాడ్ చేయాలి. అందులో ఎన్హాన్స్మెంట్ ఆఫ్ పెన్షన్ యాడ్ చేయాలి. ఇట్లా రిటైర్మెంట్లో పెన్షన్ విభాగాల్లోనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వేరే, రిటైర్మెంట్స్లోనే ఈ అంశాలన్నీ కూడా అడిషనల్గా మీరు యాడ్ చేయండి అని అడిగారు. అలాగే ఏదన్నా వ్యూని మీరు ఇట్లా స్పెసిఫిక్గా పెట్టాలి, ఇంత పెట్టాలి అని కాకుండా, మీరు పెట్టే అంశాలన్నీ కాకుండా అతను ఏదన్నా సపరేట్గా సబ్మిట్ చేయాలనుకున్నప్పుడు ద సబ్జెక్ట్ యు వాంట్ టు సబ్మిట్, ఇంకా ఏమన్నా నువ్వు సబ్మిట్ చేయదలుచుకున్నావా అని ఒక కాలం వస్తే దాంట్లో ఆ కాలానికి సంబంధించిన స్పెసిఫిక్ ఉద్యోగి తన గురించో, పెన్షనర్ తన గురించో, తను ఎదుర్కొంటున్న సమస్యల పట్ల స్పెసిఫిక్ మీరు మెన్షన్ చేయని ఏమన్నా అంశాలు మెన్షన్ చేయదలుచుకున్నాడా అనే అంశం కూడా వస్తుంది అని చెప్పారు. తర్వాత నేషనల్ పెన్షన్ స్కీము, తర్వాత దాంట్లోనే ఇప్పుడు యూనిఫైడ్ పెన్షన్ స్కీము వచ్చినాయి. వీళ్ళు ఎదుర్కొంటున్న అనేక రకమైన సమస్యలు NPS, UPS పెన్షనర్లకు ఉన్నాయి. ఇటు తిరిగి అసలు NPS, UPS కాదు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయాలన్న డిమాండ్ ఎటు తిరిగి ఉంది. కాబట్టి స్పెసిఫిక్గా NPS, UPS, OPS ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఈ మూడింటిని కలగలిపి వాళ్ళు ఐటమ్ సబ్మిట్ చేసే అవకాశాన్ని కూడా కల్పించమని అడిగారు. ఇవి వీళ్ళు అడుగుతూ ఒక మీటింగ్ కూడా 13/4/2026 తర్వాత మీటింగ్ ఇమ్మని వీళ్ళు అడిగారు. దీనికి అసలు 8వ వేతన సంఘం ఏర్పాటైన అఫీషియల్ కాపీ, గెజెట్ కాపీనే వీళ్ళు నేషనల్ కౌన్సిల్కి ఇవ్వాలి. సో వాళ్ళ దృక్పథం వ్యూ ఎలా ఉంది అనేది మనకు అర్థమవుతుంది దీంట్లో. కాబట్టి ఇప్పుడు ఈ లెటర్కి 8వ వేతన సంఘం ఏమి రిప్లై